వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మరియు పిఆర్సీల గురించి శాసన మండలి సాక్షిగా సంచలన ప్రకటన. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చేట్లయితే ఉపాధ్యాయ ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలు చెల్లించాలి, కొత్త పిఆర్సీ ప్రకటించాలి, ఐఆర్ను ఇవ్వాలి. మండలిలో టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కురిపించిన ప్రేమ, ఇచ్చిన హామీలు కానరావడం లేదని, ఉపాధ్యాయ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, ఉపాధ్యాయ ఉద్యోగులకు బకాయిలు ఉన్న 25,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి శాసన మండలిలో విజ్ఞప్తి చేశారు. అలాగే 11వ పిఆర్సీ గడువు 2023 జూన్ 31 తేదీ నాటికి అయిపోయిందని, ఇక 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ ప్రకటించి అమలు చేయవలసి ఉందన్నారు. వెంటనే ఈ పిఆర్సీని ప్రకటించి అమలు చేసి అదేవిధంగా 25,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వెంటనే చెల్లించాలని శాసన మండలి సాక్షిగా ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు అయితే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చెల్లింపు జరగాలని ఉపాధ్యాయులందరూ కూడా కోరుకుంటున్నారు.